స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ చేసి వాడేం చేస్తాడులే. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు కదా. అరే, వాడిని పట్టుకొని వాడిని చట్టా పట్టుకొని విడిచికెళ్తే వాడి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఏంటి సార్, శ్రీను గారిని పట్టుకున్నారా? ఎంతమంది బెటాలియన్ తీసుకెళ్ళి ఆమె తీసుకొస్తున్నారు? శ్రీని గారినే కాదు, శ్రీని గారితో చేసి అన్యాయం చేసి ప్రతి ఒక్కరిని పట్టుకుంటా కట్టకట్ట వెనకాల తోస్తా. స్టార్ట్. ఆ పని చేయడానికి వేరొక మనిషిని నేను సెట్ చేశాను. ఇందులో మనం రిస్క్ వద్దు, మీరు దెక్కండి. అది చేసే వేరొకరు ఉన్నారు, వాళ్ళ చేత చేద్దాం. నువ్వు తొందరపడి మాత్రం ఏ అడుగు ముందుకు వెళ్ళకు. శ్రీని ఎక్కడ ఉన్నారు? గెస్ట్ హౌస్కి రా, త్వరగా ఎమర్జెన్సీ, త్వరగా రావాలి. నమస్తే అన్న. ఏంటన్నా సేనాల తర్వాత పిలిపించావు? ఏంటి సంగతి ఏంటి? ఇంకా నా రాజకీయ జీవితం క్లోజ్ అయిపోయే స్థితికి వచ్చింది. ఏంటంటే కిరణ్ అనేవాడు నా యొక్క అక్రమాల అన్యాయాలన్నీ బయటపెట్టి నా యొక్క రాజకీయ జీవితాన్ని పునిష్టా పెట్టేలాగా ప్లాన్ చేస్తున్నాడు. దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. ఏం చేయమంటావు అన్న? మరి వాడిని పట్టుకొని తీసుకురమ్మంటావా, లేకపోతే ఆధారాలంగా తెమ్మంటావా? ఏంటి, ఏదన్నా మీ ఇష్టం. అన్ని ఇక్కడికి తీసుకురా, అన్న అక్కడికక్కడే లేపేస్తా. నువ్వు తొందరపడకు. నువ్వు నా రాజకీయ వారసుడివి. నిన్ను ఎప్పుడు ఎక్కడికి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. నువ్వు ఇలాంటిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. లోపలికెళ్ళు. నువ్వు నన్ను ఎప్పుడూ నమ్మవు. ఏం చేసినా పర్వాలేదు, నాకు మాత్రం ఈ పని అయ్యేలాగా చెయ్యి. ఆడు ఉడుకురత్వం, మా తమ్ముడు మాట నువ్వు పట్టించుకోకు. నువ్వు ఏందైనా ఈ పని నాకు చెయ్యి. నీకు ఏం కావాలితే అది కోరుకో, అది నీ పని నేను నెరవేరుస్తాను. సరే అన్న, ఈ పని అయిపోయింది అనుకో, ప్రశాంతంగా పడుకో. నేను చూడేకి ఏంటన్నా చాలా రోజులకు పిలిచావు? మా అన్నయ్య ఉన్నంతకాలం నేను రాజకీయంలో ఎదగలేను. నేను అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి కిరణ్ గారిని లేపేసి ఆ హత్య మా అన్నయ్య మీద తోసి మిగతాదంతా నేను చూసుకుంటా. సరే, మరి అదంతా నేను ప్లాన్ చేసి చూసుకుంటా. మరి నాకేంటి? ఏం
ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు ఏం కావాలో కోరుకో. ఓకే ఓకే. ఎమ్మెల్యే పని పూర్తి చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఎస్పీ నాగు చెప్పిన పని మనం చేస్తున్నట్టే తన ఫోకస్ మొత్తం బంగ్లా సైడ్ ఉండేటట్టు మనం చూసుకోవాలని మాట్లాడుకుంటున్నారు కల్కి శ్రీను. ఇంతలో ఎస్ఐ పవన్ రావడంతో చెప్పినప్పుడు ఎమ్మెల్యే అవడు ఇంటికి నిద్రపడదు. ఏ పని అప్పచెప్పడో తెలుసు, నీవెవడవో తెలుసు, నువ్వు చేస్తున్న పని తెలుసు. మర్యాదగా ఆ కిరణ్ గోడ్ని ఆ సాక్ష్యాల్ని నాకు అప్పచెప్పి ప్రాణాలతో బయటపడు, లేదా తెలుసా నేను ఎవడో వెంటలా కొడుకుని ఎన్కౌంటర్ లేక పడదెంగుతా. ఓకే సార్, మీరు చెప్పినట్టే కిరణ్ పట్టుకొని సాక్ష్యాధారాలు మీకే అప్పచెప్తాను. నేను మీరు చెప్పినట్టే చేస్తాను, నన్ను మాత్రం వదిలేదు. ఓకే, కిరణ్ కూడా దొరికినట్టునే నాకు కాల్ చేయి, ఆడ సంగతి నేను చూసుకుంటా. ఓకే ఓకే సార్. ఓకే బాయ్. మన సంగతి అంతా వాడికి ఎలా తెలిసిందిరా? అసలు ఆడు పిచ్చిదా కొడుకు. వాడితో మనకి ఏమవుతుందో నాకు తెలిసి ఎలా తెలుసు? అసలు బాస్ ఏమైందో ఇప్పుడు ఇంటికి ఎలా తెలుసు? ఎమ్మెల్యే నీలబాబు చేసిన అక్రమాలన్నీ బయటపెట్టి ఎమ్మెల్యే నీలబాబుని ఎలాగన్నా జైలుకి పంపించాలన్న ఆలోచనతో దీర్ఘంగా ఆలోచిస్తున్న కిరణ్ దగ్గరికి ఎమ్మెల్యే సుపారీ ఇచ్చిన శ్రీను రావడం జరిగింది. ప్రశాంతంగా కూర్చున్నావు. ఎమ్మెల్యే నీలబాబు గురించి సేకరించిన సాక్ష్యాలు మొత్తం నాకు ఇచ్చేస్తే బతికి బట్టగడతావు, లేకపోతే సరే క్లోజ్ చేసి సాక్ష్యాధారాలు నేను తీసుకెళ్తాను. ఆ ఎమ్మెల్యే అవినీతి పరుడు. ఈ సమాజానికి ఎమ్మెల్యే పనిచేయడు. ఎమ్మెల్యే మంచివాడైతే నాకెందుకు, చెడ్డవాడైతే నాకెందుకు? నీ దగ్గర నుండి సాక్ష్యాధారాలు తెమ్మని నాకు పని అప్పచెప్పాడు. సాక్ష్యాధారాలు ఇస్తావా, చేస్తావా? చెప్పు. భయం పెట్టినప్పుడు బానిసలాగా ఉంటాడు, అది భయం పెట్టినాడు నాలాగా ఉంటాడు. నాకు మాట్లాడద్దు, ఆధారాలు నాకు అప్పచెప్పు, ప్రాణాలతో బతికిపో. నువ్వెటు తప్పించుకోలేవు, మర్యాదగా లొంగిపో. సాక్ష్యాధారాలు నాకు ఇచ్చేయి, లేదా చంపేస్తా. చెప్పు, సాక్ష్యాధారాలు ఎక్కడ ఉన్నాయి? మర్యాదగా నాకు అప్పచెప్తావా? అప్పచెప్పు. నువ్వు నన్ను చంపినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆధారం మాత్రం నీకు ఇవ్వను. చేత ఎలా చంపించాలో నాకు తెలుసు. దా. ఇంతకీ మనోడు సాక్ష్యాధారాలు ల్యాండ్ ఆఫ్ చేశాడా లేదా? నీవు ఎంత ఉంచి పెట్టినా వాడు మాత్రం నోరు విప్పట్లేదు. ఆడి చేత నిజం ఎలా చెప్పిస్తాను, ఈ పోలీసుని చూసి నేర్చుకో. చెప్పిస్తాను సార్,
చెప్పేస్తాను సార్. ఆ ప్లేస్ ఎక్కడో చెప్పు. ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ దగ్గర ఉంది సార్. ఎక్కడ? స్విమ్మింగ్ పూల్ లాకర్లో ఉంది సార్. ఈ సంగతి నేను చూసుకుంటా. అక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయో లేదో, మీరు చెప్పింది నిజమో కాదో ఏదో ఒకటి నాకు వెంటనే అక్కడి నుంచి కాల్ చేసి చెప్పు. ఓకే సార్. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు కదా. దొరికావా జైలుకి, పారిపోయావా ఎన్కౌంటర్ లో పోతావు. నాగు, నువ్వు ఎంత అరెస్ట్ చేసినా సరే నా గురించి ఏ సాక్ష్యాధారాలు నీకు దొరకవు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓ క్రిమినల్ మైండ్ నీకే అన్ని ఆలోచనలు ఉంటాయి. పోలీస్ నాకెన్ని ఆలోచనలు ఉండాలి. నీ ముందే ఆధారాలు చూపిస్తా. కలికే ఎస్పీ నాగు తన ప్లాన్ ప్రకారం అండర్ కవర్ కింద పనిచేస్తున్న కల్కిని పిలిచాడు. ఎస్పీ నాగు పిలిచిన వెంటనే కల్కి మొత్తం ఆధారాలు పట్టుకొని శ్రీను దగ్గర నుంచి ఎస్పీ నాగు వైపు వచ్చాడు. ఇదంతా చూసిన శ్రీను ఒక్కసారిగా కూలిపోయాడు. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న శ్రీను లొంగిపోయి సాక్ష్యాధారాలు శ్రీనుతో పాటు ఎమ్మెల్యే నీలబాబు అధికారం అడ్డం పెట్టుకొని తనకు నచ్చినట్టు నడుచుకుంటున్న ఎస్ఐ పవన్ను కూడా అరెస్ట్ చేశాడు. తప్పు చేసే వాళ్ళు ఎంత తెలివిగా చేసినా న్యాయానికి చట్టానికి ఏదో ఒక రోజు దొరికిపోవాల్సిందే అని తెలుసుకున్నారు. ఇక్కడతో ఈ కథ సమాప్తం.